జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నవ్వొస్తుంది, జాలి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు గారిని అవమానించడం జరిగింది. అదే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఉండగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారిని అవమానించారు. ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు ఎటకారం చేశారు. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేల ఒక 5గురిని గుంజేస్తే లాగేస్తే ఇక ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పనేసి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 11 సీట్లకు పడిపోయిన 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్కి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదాని పక్కకు నెట్టి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీ సైనికుల్ని అందరినీ కూడా టార్గెట్ చేసుకుని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, చంపడం, జైలుకి వెళ్ళడం, కేసులు పెట్టడం, అనేకమైన చిత్రహింసలకి గురి చేశారు. లోకేష్ గారు పుట్టుకనే అవమానించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లని నుంచి 11 సీట్లకి పడిపోయిండు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని పోరాడిన వ్యక్తి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకు జగన్మోహన్ రెడ్డి మీద జాలేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కొన్ని మాట్లాడితే నవ్వొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంటున్నారు కదా నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీకి రావాలి, చంద్రబాబు గారు మేము ఏమైనా తప్పులు చేస్తే చంద్రబాబు గారు చెప్పాలి, అందుకనే మేము వాళ్ళ సీట్లను గుంజుకోలేదు, అందుకనే మేము ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం చంద్రబాబు గారిని అని మాట్లాడినవే జగన్మోహన్ రెడ్డి. నీకు సరిపడ సీట్లు ఉన్నాయేమో, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా అసెంబ్లీకి వచ్చి నేను చేసే తప్పుల్ని ఒప్పుల్ని ఏలుతూ చూపించకుండా ఉండాలి. 30 ఏళ్ళుగా నేను సీఎంగా 30 ఏళ్ళుగా నేను ఈ ఆంధ్రప్రదేశ్కి 30 ఏళ్ళుగా నేను సీఎంగా ఉండాలని చెప్పనేసి మీరు ఎన్ని అరాచకాలు, లోకేష్ పుట్టుకని అవమానించారు, చంద్రబాబుని అవమానించారు, అచ్చెన్నాయుడిని అవమానించారు, పవన్ కళ్యాణ్ని అవమానించారు, ఇంకా ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనపడితే అంతమంది మీద మీరు హత్య రాజకీయాలు చేశారు. పిడిగిరాళ్ళలో ఒక పెద్ద మనిషిని, ఒక టీడీపీ కార్యకర్తకు సంబంధించిన పెద్ద మనిషిని 4 పట్టుకొని రాయి తీసుకొని కొట్టిర్రు. చంద్రాయన్ని మాచర్లో గొంతు కోసిర్రు. అచ్చెన్నాయుడిని అనరాని మాట్లాడినారు. అయ్యన్న పాత్రుడు గారిని ఉత్తగానే జైలుకి వేసారు. ఇవన్నీ మీరు మర్చిపోయారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లేకపోతే ఏకదాటిగా మనం 30 ఏళ్ళు రాజకీయం చేయొచ్చు. ఈ రాజకీయంలో నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈ రాజకీయాలు ఎందుకురా నాయన, మన పని ఎందుకు మనం చేసుకుందాం పని, రాష్ట్రాన్ని వదిలేసి పోవాలని మీరు ఎదురు చూసారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు హత్య రాజకీయాలు చేయలేదు, చంద్రబాబు గారు ఎటకారపు రాజకీయాలు చేయలేదు. అలాగే అసెంబ్లీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు అసెంబ్లీకి ఒక ఉందాతనం ఉండేది. కానీ తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్ వచ్చిన తర్వాత అసెంబ్లీ ఉందాతనం పోగొట్టారు. ఇది వాస్తవం. ఎవరిని అడిగినా చెప్తారు. అసెంబ్లీలో పేద ప్రజలకి ఏం చేయాలి, ఎవరికి ఇల్లు లేవు, ఎవరికి పొలాలు లేవు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఏం కావాలో అని అసెంబ్లీలో ఇవి మాట్లాడుకోవాల్సింది పోయి ఎటకారపు మాటలు. అధ్యక్ష, ఏ కోడలు నాని అధ్యక్ష, ఈయనకి ఈయన ముఖ్యమంత్రి హోదా నుంచి 23 సీట్లు పడిపోయిండు, దానికంటే చావడం 100 రెట్లు బెటర్ అని చెప్పనేసి కోడలు నాని మాట్లాడిండు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినావు? వల్లభనేని వంశీ లోకేష్ పుట్టుక అవమానించినప్పుడు నువ్వేం చేసినావు? పోసాని మురళీకృష్ణ పవన్ కళ్యాణ్ భార్య అని అవమానించిండు. పవన్ కళ్యాణ్ని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈరోజు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ రోజు ఏం మాట్లాడినావు? జోగి రమేష్ పంది అన్నాడు, పెళ్ళాలను మార్చుతుండు అని చెప్పనేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు వెన్నుపుట్టని.
ఆ రోజు ఏం చేసినావు? అసెంబ్లీలో అరగంట గంట అని అంబ మాట్లాడుతూ ఆ రోజు ఏం చేసినావు? అవంతి శ్రీనివాస్ మాట్లాడిన అరగంట అని ఏం చేసినావు? గోరంట్ల మాధవ్ డైరెక్ట్గా సెల్ఫీ వీడియో బరిపాతలు ఉండి తీసిన వీడియో ఏం చేసినావు? ఆ రోజే ఎన్ని మాట్లాడింది? నువ్వేం చేసినావు? ఒక్కళ్ళన్నా నువ్వు అదుపులో పెట్టావా? ఎవరైతే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఎవరైతే తిట్టిరో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినావు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, ఈ 5 సంవత్సరాలు మీకు ప్రతిపక్ష హోదా రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే ఈ 5 ఏళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు, వచ్చే 5 ఏళ్లలో అసలు మీ పార్టీ ఉండదు. ఇది నేను చెప్పేది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇది నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఈరోజు మొత్తం గూగుల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఎప్పుడు కొట్టినా సరే వీడియోలు వస్తాయి, ఎప్పుడు కొట్టినా వీడియోలు వస్తాయి. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పినట్టు ప్రజల మీద కానీ ప్రభుత్వ భవనాల మీద కానీ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తే మాత్రం మీరు జైలుకి పోవాల్సిందే, మీ వైసీపీ పార్టీ సముద్రంలోకి పోవాల్సిందని చెప్పనేసి ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు. అదే వాస్తవం, రేపు జరిగేది అదే. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, నీకు టైం పట్టుద్ది. ఎప్పుడు పట్టుద్ది అంటే నీకు టైం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు జైలుకి పోయే టైం కరెక్ట్గా ఎలక్షన్లు ఇంకా 6 నెలలు 5 నెలలు ఉండగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు. అప్పటికల్లా వీళ్ళందరినీ చితక ఈ ఉన్నారు కదా వీళ్ళందరినీ అప్పటి వరకు వీళ్ళందరినీ వేసుకుంటూ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డిని జైలుకి వేస్తారు. ఇది 100% వాస్తవం. జై తెలుగుదేశం.